ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు వాస్తు దర్శిని ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక కారు మన ఆవరణలో కానీ పార్కింగ్ గురించి తెలుసుకుందామండి. ఇది మన కాంపౌండ్ వారండి, తూర్పు బజారు. ఇక్కడ మెయిన్ గేట్ అండి. ఇక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్ ఇలా కట్టుకున్న తర్వాత 2 బెడ్రూములు, డైనింగ్ హాలు, కిచెను, ఇక్కడ మెట్లు లైనింగ్ వేస్తానండి. ఇది పోర్ట్కోన్ అండి. ఇలా ఉంటుందండి. ఇప్పుడు జట్లు ఏం చేస్తున్నారంటే ఇంట్లోనే కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారండి. ఇది చాలా దోషం అండి. ఎందుకంటే ఒక మహర్షులు ఒక బిల్డింగు దీర్ఘచతురస్రంగా కానీ చతురస్రంగా కానీ 4 కోణాలు కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు 90 degrees ఉండేటట్టు అలా ఇల్లు నిర్మాణం చేసుకోమన్నారు. కాబట్టి ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఓ బిల్డింగ్లోనే ఇప్పుడు దీనికి తూర్పు ఈశాన్యంలో ఓ పిల్లర్ వేసి దీని కింద కార్ పెట్టడం జరుగుతుందండి. ఇది ఈశాన్యం కట్ అయిన దోషం పనిచేస్తుంది. ఈ ఇంటికి ఈశాన్యం కట్ అయిపోయినట్టు అవుతుంది. ఈశాన్యం ఉండేది దైవత్వం, గురుకేతువులు. అది పిల్లల మీద మొత్తం టోటల్ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఖాళీ ఉంటే ఎక్కడన్నా మనం షెడ్ వేసుకోవచ్చు కారుకి. లేదు కాంపౌండ్ బయట ఖాళీ ఉంటే ఎక్కడన్నా షెడ్ వేసుకోవచ్చు. అంతేగాని ఇంట్లో అదే మన బిల్డింగ్ లోపల నార్త్ ఈస్ట్ ఫేస్లో మాత్రం కారు ఎక్స్ప్రెస్లో పెడతాం శాస్త్ర సమ్మతం కాదు. 100% రాంగ్ అండి. ఇది ఓకే అండి. నెక్స్ట్ వచ్చి మనం పడమర బజారు, ఉత్తరం బజారు అయినా ఇదే పరిస్థితి అండి. ఉత్తరం బజారు ఉన్నప్పుడు కూడా ఆ ఉత్తరం బజారు అంటే ఇటు ఖాళీ లేకపోతే ఇటుకి గేట్ పెట్టుకోవడం, కార్ పార్కింగ్ ఇక్కడే పెట్టడం జరుగుతుంది. తూర్పు బజార్ ఉన్న ఉత్తరం బజార్ ఉన్న ఇక్కడే కారు పెడతారండి. ఈ కారు ఈశాన్యంలో బిల్డింగ్ కట్ చేసినట్టు అవుద్ది. అంటే మనకి బిల్డింగ్లో ఆగ్నేయం పెరిగిన దోషాలు, ఈశాన్యం తరిగిన దోషాలు ఈ ఇంట్లో నివసించే వారి మీద ప్రతి ఒక్కరి మీద పనిచేస్తుంది. ఆగ్నేయ దోషాలు చాలా డేంజర్. అలాగే ఈశాన్యం తరగడం అనేది కూడా సేమ్ అదే డేంజర్ పొజిషన్ అన్నమాట. అందుకని ఇది పద్ధతి కాదు. ఇక పడమర బజారు వచ్చేటప్పటికి ఇక్కడ అలాగే ఇవి ఓపెన్ చేసేసి ఇది ఎండి అవుద్దండి. ఇక్కడ ఒక డోర్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పడమర గేటు హ్యాండిల్ చేసుకుని మన కారుకి కావాలి. అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి, అక్కడ ఉన్న వాస్తు సమ్మతాన్ని బట్టి ఇక్కడ పడమరలో పెడుతున్నారు. ఎప్పుడైతే పడమరలో పెట్టామో ఇక్కడ వాయుదేవుడు ప్లేస్ కట్ అయిపోతుంది. చంద్రస్థానం కట్ అయిపోతాయి. అలాగే ఇక్కడ వచ్చేసి నైరుతి పెరిగిన దోషం, పడమర నైరుతి పెరిగిన దోషం పనిచేస్తుంది. అది కూడా చాలా డేంజర్ అండి. మన శాస్త్రపరంగా ఏ కోణాలు కట్ అవ్వకూడదు. నైరుతి కానీ, వాయుం కానీ, ఆగ్నేయం కానీ, ఈశాన్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 కోణాలు బిల్డింగ్ కట్ అవ్వకూడదు.
అందుకని శాస్త్రంలో దీర్ఘ చతురస్రంగానే చతురస్రంగా ఉండాలన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ప్రతి వారు గమనించండి. ఈ పార్కింగ్ ప్లేస్ అనేది బిల్డింగ్లో పెట్టద్దు, బయట పెట్టుకోండి, ఓపెన్ చేయించుంటే. లేదంటే ఇక్కడ బయట అవుట్ సైడ్ పార్కింగ్ ప్లేసు మనకి రోడ్ మార్జిన్ ఉంటే ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది తప్ప మనకి బిల్డింగ్లో ఈశాన్యంలో కానీ వాయువుల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఈ నైట్లో ఎక్కడ ఓపెన్ చేయరు, మ్యాక్సిమం ఇక్కడ ఓపెన్ చేయరు. ఈ రెండు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం. అందుకని మీరు గమనించండి. నమస్కారం అండి. Thanks for watching. Like, subscribe, click the bell icon.